హైదరాబాద్ మలక్పేట్ కాల్పుల కేసును పోలీసులు ఛేదించారు. కాల్పులకు పాల్పడిన 5గురిని పోలీసులు అరెస్టు చేశారు. చందు నాయక్ ను వివాహేతర సంబంధం కారణంగానే నిందితులు హత్య చేశారు. వివాహేతర సంబంధం, గుడిసెలు కట్టడంతో పాటు వ్యక్తిగత కారణాలే ఈ హత్యకు ప్రధాన కారణమని పోలీసులు వెల్లడించారు. ఈ కాల్పుల్లో నిందితులు టార్గెట్ చేసి చంపేసిన చందు నాయక్ ను చంపింది నెల్లూరుకు చెందిన సుపారి గ్యాంగ్ గా పోలీసులు గుర్తించారు. చందు నాయక్ హత్యకు రాజేష్ సుపారి ఇచ్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. 7 రౌండ్లు కాల్పులు జరిపి చందు నాయక్ ను రాజేష్ ముఠా చంపేసింది. సీసీ కెమెరాలు, ప్రత్యక్ష సాక్షులు, గతంలో కొన్ని కేసుల ఆధారంగా నెల్లూరుకు చెందిన ఒక ముఠా హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. మలక్పేట శాలివాహన నగర్ పార్కు దగ్గర జరిగిన ఘటనకు ముందు రోజు దుండగులు రెక్కి నిర్వహించి హత్య చేశారు. ఏపీలోని నెల్లూరుకు చెందిన గ్యాంగ్కు సుపారిచ్చి చందు నాయక్ను రాజేష్ హత్య చేశారు. ఆర్థిక విభేదాలు, అక్రమ సంబంధమే హత్యకు కారణమని పోలీసులు తేల్చారు. వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయాన్ని మృతుడు చందు రాజేష్ వాళ్ళ భార్యతో వెళ్లి అక్కడ పట్టించడం జరిగింది. ఇది సంవత్సరం క్రితం సంఘటన జరిగింది నాగోల్ పరిధిలో. ఇదంతా కూడా మనసులో పెట్టుకొని తర్వాత ఒక అనుమానం కూడా ఇతను డెవలప్ చేసుకున్నాడు. మృతుడు చందు మరియు రాజన్న భార్య మధ్యలో కూడా ఏదో ఉందని చెప్పి ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తూ అది నిజమని భావిస్తూ వచ్చాడు. చివరగా ఈ చందు గతంలో 2022లో ఒక మర్డర్ కేసులో అక్యూజ్డ్. ఈ మృతుడు కూడా ఇది ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నెంబర్ 676/2022 లో ఒక మ్యాన్ మిస్సింగ్ సబ్సిక్వెంట్లీ కన్వర్టెడ్ టు మర్డర్ కేసు. ఇందులో A2 గా అక్యూజ్ గా ఉన్నాడు. అయితే బ్యాక్ డ్రాప్ లో ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు వీళ్ళ మధ్యలో కొంత డిఫరెన్సెస్ డెవలప్ అవడము, తనకు ఒక లాంటి ఈ పార్టీ యాక్టివిటీస్ లో పాల్గొనకుండా తన సపోర్టర్స్ లో చెడ్డ పేరు తీసుకురావడంతో పగ పెంచుకున్నాడు ఈ రాజన్న ఎలియాస్ రాజేష్ అనే వ్యక్తి. ఎలాగైనా ఇతన్ని ఎలిమినేట్ చేయాలని చెప్పి చాలా మందితో డిస్కస్ కూడా చేశాడు.